చేసినా కూడా రాజకీయంగా కూడా ఎక్కడ వాళ్ళు ముందుకు రాలేదు. ఒకరో ఇద్దరు వచ్చినా కూడా ఈ కార్పొరేషన్లు పెట్టి కేవలం వాళ్ళ కారు ముందు బోర్డు పెట్టుకోవడానికి మాత్రమే ఆ కార్పొరేషన్ పనిచేసింది తప్ప ఎక్కడ ఒక్క రూపాయి నిధులు ఇవ్వాలి. విశ్వ బ్రాహ్మణులు కూడా బీసీలని వాళ్ళు కూడా ముందుకు రావాలని శ్రీహరి గారు విశ్వ బ్రాహ్మణ యోజన కమిటీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న నన్ను యోజన విభాగానికి నువ్వు ఉండాలి. బీసీ సంక్షేమ సంఘం అంటే కేవలం ఒక 2-3 కులాలే కాదు, అన్ని కులాలు ఉన్నారని ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆ అబ్బాయికి ఇవ్వద్దు, ఆ అబ్బాయి చేయలేడు అని చెప్పినా కూడా శ్రీహరి గారు అంతమందిని కాదని నాకు ఇచ్చినందుకు ఆయన ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం అంటేనే సలహాలు సూచనలు. సలహాలు ఇచ్చేందంటే మీ అనుభవం నా వయసు, మీకు సలహాలు ఇచ్చేందుకోని కాదు. కనుక పెద్దలు కేఎన్ శంకర్రావు గారు, మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కుమార్ గారు, మా పెద్దలు శ్రీహరి గారు, మా ప్రధాన కార్యదర్శి మాలతన్న గారు, వాళ్ళు ఎటువంటి దారిలో మమ్మల్ని వెళ్ళమంటే వాళ్ళకంటే ముందే ఖచ్చితంగా యోజన విభాగం తరఫున మేమందరం కూడా ముందుకు వెళ్తాం. వాళ్ళ సలహాలు సూచనలే మాకు శిరోధార్యంగా భావిస్తున్నాం.